గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి సురేష్ ఫైర్. సినిమా సెట్టింగ్ లో డైలాగులు చెబుతూ కలరింగ్ కోసం రాజకీయాల్లోకి రావద్దని హితవు. పవన్ తో చెప్పించుకునే స్థితిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేరన్న మంత్రి అవంతి. ఇళ్ల పట్టాలపై సమస్య వస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలని లబ్ధిదారులకు సూచన. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందన్న బీజేపీ నేత కర్నాటి ఆంజనేయులు రెడ్డి. అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతి ఆగడాలు ఎక్కువయ్యాయని వ్యాఖ్య. కర్నూలు జిల్లాలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని ఎస్పీ ఫకీరప్ప. కర్నూలులో 2020 నేర గణాంకాలు వెల్లడి. మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సైబరాబాద్ సిపి సజ్జనార్. తాగి వాహనం నడిపితే ఐపీసీ 304 కింద కేసులు నమోదు చేస్తామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి సురేష్ ఫైర్ అయ్యారు. ప్రజాసేవ చేయాలంటేనే రాజకీయాల్లోకి రావాలని, కానీ సినిమా సెట్టింగ్ లో డైలాగులు చెబుతూ కలరింగ్ కోసం రాజకీయాల్లోకి రావద్దని హితవు పలికారు. సినిమా సెట్టింగ్ రాజకీయాలు ఎప్పుడో పోయాయని, అప్పుడప్పుడు రాజకీయాల్లో విమర్శలు చేయడం పవన్ కళ్యాణ్ అలవాటుగా మారిందని అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే పాదయాత్రలు చేయాలే కానీ అప్పుడప్పుడు యాత్రలు చేయడం కాదని చెప్పారు. జనసేన నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను కూడా కాపాడుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. దేనికి నాకు అదే చెప్తుంది, దత్తపుత్రుడు అంటే ఆయనే కాబట్టి ఆయనకు ఎవరు ఆయన కనీసం ఆయన అప్పుడు ఏదో లాంగ్ మార్చో ఏదో పెట్టాడు, లాంగ్ మార్చో కార్ మార్చో అని చెప్పి ఒకరోజు చేసి రెండో రోజు కాలడ్డం పడిపోయి ఆయన ఎక్కడో రిసార్ట్లో ఉన్న పరిస్థితి మనం చూసాం. దేనికన్నా నిబద్ధత ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. రాజకీయాల్లో రావాలంటే చేయండి, రండి, వద్దని లేదు. ప్రజల కోసం నిలబడి పోరాడతామంటే రండి, ప్రజల సమస్యల గురించి చర్చించాలంటే రండి. అంతేగాని ఈ సినిమా షూటింగ్ లాగా, సినిమా సెట్టింగ్ లాగా ఏదో కట్ స్టార్ట్ టేక్ అంటిగిన అదేదో రైతులందరూ వచ్చేసి రావడం కాదు. వాళ్ళకి ఏం కష్టం ఉందో నీకు చెప్పు. ఏ విధంగా వాళ్ళు ఎందుకు అడ్డుకుంటారంట, ఏం కష్టం వచ్చిందని, ఏమి మేము చేయలేంది ఈయన చేస్తాడు. ఇవన్నీ సినిమా సెట్టింగ్లు ఇవన్నీ ఇవి పోయినాయి రాజకీయాలు. అదే వచ్చి ఒకరోజు వచ్చి ఇవన్నీ సినిమా డైలాగులు చెప్పి సినిమా మరి ఆ స్టైల్లో మరి ఈరోజు స్టేట్మెంట్లు ఇస్తే మరి వాళ్ళ ఛానల్స్ పదే దాన్ని చూపిస్తూ ఉంటే ఏదో జరిగిపోతుందని చెప్పి వారు అనుకుంటే మాత్రం పొరపాటు. మీరు సినిమాలు సినిమాలే చూసుకోండి. రాజకీయం చేయాలంటే రండి, 24 అవర్స్ రాజకీయం చేయండి. ఈరోజు ఆయన మా నాయకులకు చేయమనండి, పాదయాత్ర చేస్తానంటే చేయమనండి. 14 నెలల పాటు ఎండనక వానక దుమ్మనక దూలనక 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తానంటే చేయమని ఛాలెంజ్ రమ్మను చేయమను. పొద్దున లేరు, సినిమా కాదు ఇది. ఫస్ట్ రీల్లో 1 కిలోమీటర్ చూపించి తర్వాత నెక్స్ట్ షాట్లో 2000 కిలోమీటర్లు, 3 షాట్లో 3000 కిలోమీటర్లు చూడడం కాదు. 14 నెలలు నడిచి రమ్మనండి రాజకీయంలోకి. ప్రజల కష్టాలు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోమని రమ్మనండి. అంతేగాని ఊరిగా కరోనా టైంలో అయినా కనపడ్డు, మామూలు టైంలో కనపడ్డు, రాజధాని సమస్య అంటాడు. మళ్ళీ రాజధాని సమస్యలో 2 రోజులు చూస్తాడు, 3 రోజులు పోతాడు. ఏ పార్టీకి సపోర్ట్ చేసినా ఆయనకే తెలియదు. ఒకసారి తెలుగుదేశం అంటాడు, ఒకసారి బీజేపీ అంటాడు. దేనికి రండి. ఇప్పుడు ఇవన్నీ రాజకీయాలు వద్దు. ఇప్పుడు మీరు ఏదైనా ప్రజల పక్షాన్ని నిలబడి ఒక ప్రెజర్ గ్రూప్గా, లేకపోతే ఒక ప్రతిపక్ష హోదా మీకు ఏమైనా ఉందా, లేకపోతే నాయకుడిగా, లేకపోతే పార్టీగా మీరు ఏదైనా చేయాలనుకుంటే రండి. ఆయన గెలిచిన ఆయన పార్టీ నుంచి గెలిచినటువంటి ఆ ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేకపోయాడు. ఇంకా ఏంది ఆయన రాజకీయం చేసేది? ఆ ఒక్క ఎమ్మెల్యేనే కాపాడుకోలేకపోయాడు. ఆ ఎమ్మెల్యే ఆయన పక్కన ఉన్నాడా కానీ చెప్పండి. మంత్రులపై పవన్ వ్యాఖ్యలు దారుణమని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ఎన్నో పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రాజకీయ ప్రముఖుల గురించి తెలుసుకోవాలని సూచించారు. సినిమా ప్రమోషన్ కోసమే పవన్ ఇలా పర్యటనలు చేస్తున్నారని అవంతి మండిపడ్డారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్, లోకేష్ తో చెప్పించుకునే స్థితిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేరని మంత్రి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా నివార్ తుఫాన్ నష్టపరిహారం గురించి మాట్లాడిన మంత్రి వైఎస్ఆర్ రైతు భరోసా నష్టపరిహారంపై అధిష్టానంతో చర్చించామన్నారు. మొత్తం 11 రూపాయల్లో రైతులను ఆదుకుంటున్నామని, 13 జిల్లాల్లో రైతులు ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్న చర్యలపై సంతోషంగా ఉన్నారన్నారు. ఇళ్ల పట్టాల విషయంలో అవినీతి జరిగితే నిరూపించమని ఈ సందర్భంగా విమర్శకులకు ఆయన ఒకంత సవాల్ విసిరారు. ఇళ్ల పట్టాలపై సమస్య వస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలని లబ్ధిదారులకు మంత్రి సూచించారు. 90 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నామన్నారు. టీడీపీ నేతల ఆరోపణల వెనుక ఆ పార్టీ అధినేత చంద్రబాబు మైండ్ గేమ్ ఉందని మంత్రి అవంతి వ్యాఖ్యానించారు. కూడా ఎలాంటి లోటు రానికుండా
ఈ రోజున చూసుకునే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండటం రైతాంగం అంతా కూడా చాలా గర్వంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. దాన్ని కావాలని కొన్ని ప్రతిపక్షాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సొంత పుత్రులు లోకేష్ గారు, దత్తపుత్రులు పవన్ కళ్యాణ్ గారు నిన్న వచ్చి రైతులకు ఏదో అన్యాయం జరిగిపోతుందని, హైదరాబాద్ చార్టర్ ఫ్లైట్ రావటం అని సినిమా షూటింగ్ లేనప్పుడు, లోకేష్ గారికి బోరు కొట్టినప్పుడు హైదరాబాద్లో ఇక్కడ వచ్చి అడవాడు చేయటం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజున మీరు చెప్పండి, 15,000 రూపాయలు వరికి ఇస్తున్నాం, వాళ్ళు ఏమంటున్నారు 35,000 వాళ్ళు చెప్తున్నారు. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా మీరు ఇచ్చారా 35,000 రూపాయలు పంట నష్టానికి? మరి ఎక్కడా కూడా ఈ పంట నష్టం ఏదో జరిగిందో దానికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం చేస్తాం. తర్వాత ఈ రోజున పక్కన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నా కూడా ఆనాడు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, December 31 లోపు ఎన్యూమరేట్ అయిపోగానే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా December 30 లోపు అంటే 29నే నేను ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు వేస్తానని చెప్తాం. అన్నమాట ప్రకారం ఈరోజు చేయటం, అది తెలుసుకుని నిన్న వాళ్ళు వచ్చి ఆ విజయవాడలో చుట్టుపక్కల హడావుడి చేయటం 2 రోజులు మరి వెళ్ళిపోవటం, అవన్నీ బాగున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఏమాత్రం సంస్కారం లేకుండా నాని గారి గురించి చాలా నీచంగా మాట్లాడారు, చాలా తప్పండదు. ఏదో నాని అంట, ఎవరోలే శతకోట్లింగాల్లో బోల్లింగం అది అని. మీరు ఒక గౌరవ మంత్రి గురించి ఆ రకంగా మీరు మాట్లాడారంటే అది అదేనా సంస్కారం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతుంది. రెండోది, మీరు చాలా పుస్తకాలు చదువుతారు, చాలా నాలెడ్జ్ ఉందని చెప్తారు. మీరు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర తెలుసుకుని ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కుటుంబాలు ఎవరున్నారు, వాళ్ళ నేపథ్యం అంటే తెలుసుకోండి. ఫస్ట్ నాన్నగారు పేరు వెంకటరామయ్య గారు మచిలీపట్నంలో మీరంతా పేరున్న నాయకుడు, ఆయన రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. మీరు ఏదో రావటం, ఓ రోడ్ షో చేసుకుంటాం, సినిమా ప్రమోషన్కి భాగంగా 4 డైలాగ్ చెప్పటం, ఏ ఇబ్బంది రాకుండా ఏ కష్టం రాకుండా మరి 13 జిల్లాల్లో కూడా ఒక తండ్రి ఎలా చూసుకుంటే పిల్లలు చూసుకుంటారు. అయినా కూడా రాజకీయంగా విమర్శలు చేయటం మరి మన దౌర్భాగ్యం. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇళ్ల పట్టాలు ఇస్తామంటేనేమో ఈ చేతితోనేమో కోర్టులో కేసులు వేపిస్తాం, ఈ చేతితోనేమో ధర్నాలు చేపిస్తాం. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందని ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరుసగా ప్రజలను క్షమాపణ కోరడం చూస్తుంటే ప్రజల నుంచి సానుభూతిని కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయులు రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతి ఆగడాలు ఎక్కువయ్యాయని, బీజేపీ నాయకులపై దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం అధికమైందన్నారు. తహసీల్దార్లు, వీఆర్ఓలు, కలెక్టర్ మాట కూడా వినకుండా వైసీపీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానాల మీద రాష్ట్ర ప్రజలకు విశ్వాసం తగ్గిపోతుందనే విషయం స్పష్టమవుతుంది. అందుకనే ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు ఒక కొత్త పాట ఎత్తుకున్నారు, ఎప్పుడూ లేదు నన్ను క్షమించండి అని. అక్కడెక్కడో రాయలసీమలో మాట్లాడుతూ నిర్వాసితులకు అన్యాయం జరుగుతుంది, నన్ను క్షమించండి అంటున్నారు. నేను అంటున్నాను, ఇది ప్రారంభం. క్షమించండి అనేది ప్రారంభమైంది. భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు విఫలం చేస్తే ఆయన క్షమించండి అంటూ ముందుకు పోతారు. ఎందుకనంటే ఆయన ఎప్పుడూ కూడా సానుభూతి పవనాలు సాధించడం ద్వారా, ఎన్నికల్లో విజయం సాధించక ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మా తండ్రి గారు చనిపోయారు, మా తండ్రి గారి ఆశయాలను నేను నెరవేరుస్తానని పాదయాత్ర చేస్తూ సానుభూతిని సంపాదించడానికి ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఈరోజు కొన్ని రోజులు ప్రతిపక్షాల మీద ఆరోపణలు, ప్రతిపక్షాలు నేను పనిచేస్తూ ఉంటే నన్ను పని చేయించడం లేదని ఆయన సానుభూతి పొందడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు నిర్వాసితుల విషయం వచ్చినప్పుడు ఆ సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి గారు సానుభూతి మాటలు కాదు, మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. మీరు పరిపాలన కింద స్థాయిలో ఏం జరుగుతుంది, మీరు అమరావతిలో కూర్చొని పరిపాలన ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఉంటాయి.
రంగ సంస్థ బ్యాంకులు ముందు చెత్త వేయడం చాలా తీవ్రమైన ఇదిగా పరిగణించాలి. ఇవన్నీ కూడా మ్యాజిస్ట్రీరియల్ ఎంక్వైరీ చేసి సంబంధించిన వాళ్ళు చర్య తీసుకోకుండా, ఎందుకంటే ఇది ఒక ట్రెడిషన్గా తయారైతే, ఇది ఒక ఆనవాయితీగా తయారైంది అనుకోండి, బ్యాంకులు పనిచేస్తాయా? ఈరోజు మనం చూస్తాం రైతు ఉద్యమం పేరుతో ఏం జరుగుతుందో. ఈరోజు పేపర్లు చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది మాకు. 1332 జియో టవర్స్ నాశనం చేశారట రైతులు. అయితే అది ఉద్యమమా, రైతు ఉద్యమమా, లేకుంటే అది అరాచకత్వమా? రైతు ఉద్యమాలు రేపటి రోజున 29వ తేదీ రైతులు సమావేశం నిర్వహిస్తున్నారు ప్రభుత్వంతో. ఈ లోపలే టవర్స్ నాశనం చేయాల్సిన. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం కట్టుపాలెంలో హెక్టార్కి గత ప్రభుత్వం 20,000 ఇన్పుట్ సబ్సిడీని 15,000కే కోత కోసి నష్టపోయిన 39 లక్షల ఎకరాలకు గాను కేవలం 12 లక్షల ఎకరాలకే ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేసిన జీవోకు వ్యతిరేకంగా రైతులు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ నల్లరంగు పూసి నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో 20,000 ఇన్పుట్ సబ్సిడీని జగన్ హయాంలో 15,000కు తగ్గించడం రివర్స్ పాలన కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్వాకంతో గత సంవత్సరం ఇన్సూరెన్స్ నీటిలో, నేటి సంవత్సరం ఇన్సూరెన్స్ ఆకాశంలో ఉందని, రాష్ట్రంలో మోటార్లకి మీటర్లు బిగించి రైతులను దొంగల్లా చూస్తున్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశించి మన నియోజకవర్గ రైతు సంఘ అధ్యక్షులు తాలూరి శ్రీనివాస్ ఇన్పుట్ సబ్సిడీని హెక్టార్కు 30,000, ఇన్పుట్ సబ్సిడీని హెక్టార్కు 30,000 రూపాయలు. ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఇన్సూరెన్స్ చూస్తే గత సంవత్సరం ఇన్సూరెన్స్ నీటిలో ఉంది, ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ చూస్తే ఆకాశంలో ఉంది. ఎందుకంటే గత సంవత్సరం ఇన్సూరెన్స్ కట్టనటువంటి స్థితిలో వేళ రైతులు నట్టేట ములిగినటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ ఎప్పుడు కడతారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నటువంటి స్థితి. ఈవేళ ఎవరైతే రైతాంగం ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో ఆ ఉచిత విద్యుత్కి మంగళం పాడేటువంటి విధంగా ఈవేళ ఏదైతే మోటార్లకి మీటర్లు అంటే రైతుల్ని దొంగల్లా చూసేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఆ యొక్క మోటార్లకు మీటర్లు బిగించడం అనేది చాలా చాలా అన్యాయకరమైనటువంటి విషయం. ఈ రకంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రివర్స్ పాలనతో, రివర్స్ మహిమతో 20,000 ఇన్పుట్ సబ్సిడీని 15,000కు తగ్గిస్తూ ఏదైతే 39 లక్షల ఎకరాలను 12 లక్షల ఎకరాలకు తగ్గిస్తూ ఏదైతే ఈ యొక్క జీవోలు ఏదైతే విడుదల చేశారో అటువంటి రైతు వ్యతిరేక విధానాలతో ఉన్నటువంటి ఈ జీవోను రైతుల్ని ఆదుకోవడంలో వైఫల్యం చెందినటువంటి ఈ జీవోలకి ఇప్పుడు రైతులందరూ కూడా నల్ల రంగు రాసి ఈ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉండడానికి గల కారణం ఈవేళ అరకుకు చెరకుకు తేడా తెలియనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండడం, ఏదైతే క్యూసిక్కి టీఎంసీకి తేడా తెలియనటువంటి ఇరిగేషన్ మంత్రి ఉండడం ఈ రాష్ట్రంలో మనందరికీ కూడా దురదృష్టకరమైనటువంటి విషయం. హెక్టార్కి ఎకరానికి తేడా తెలియనటువంటి వ్యవసాయ శాఖ మంత్రి ఉండడం. అందుచేత ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులు ఎంత దుస్థితిలో ఉన్నారు. ఈవేళ ఎంత అన్యాయం అంటే ఈవేళ ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్సు ప్రభుత్వం కట్టడం మర్చిపోయింది అంటే రైతులనే ఈ ప్రభుత్వం మర్చిపోయింది. రైతుల్ని మర్చిపోయినటువంటి ఈ ప్రభుత్వానికి పాలన చేసేటువంటి హక్కు ఉందా అని చెప్పి
తుఫాన్ ప్రభావంతో నష్టాన్ని మూట కట్టుకున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లాలో జనసేన నేతలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా నివార్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు 35,000 రూపాయల పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన జనసేన పార్టీ నేతలు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి రైతుల పట్ల ప్రభుత్వం నష్టపోయిన రైతులు ఆదుకోకపోవడం. జై కిసాన్ 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 ఆదుకోవాలి నష్టపోయిన రైతుల ప్రభుత్వం వెంటనే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు ప్రభుత్వం అని చెప్పి ఎన్నికల్లో వెళ్ళిన తర్వాత 151 సీట్లు సంపాదించుకొని అధికారం ఏర్పాటు చేసిన తర్వాత రైతుల్ని అసలు పట్టించుకోవటం లేదు. రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నివార్ తుఫాన్ వచ్చిన కారణంగా ఎంతోమంది లక్షలాది రైతులు ఈరోజు రోడ్ల మీద పడిపోయినారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ జిల్లాలో 77 లక్షల హెక్టార్లు నీట మునిగినాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు అంతా రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే వరదలు వచ్చినా అక్కడంతా పర్యటించినారు. చిత్తూరు కానివ్వండి, నెల్లూరు కానివ్వండి, కృష్ణా, గుంటూరు. వైసీపీ ప్రభుత్వం నిద్రలేసి రైతులను ఆదుకోవాలి, తక్షణం 10,000 సహాయం చేయాలి, మిగతాది కూడా 35,000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి కూడా జనసేన పార్టీ నుంచి గట్టిగా కోరుకుంటున్నాము. కేవలం రైతు ప్రభుత్వం అని చెప్పుకునేదే కాదు, అవసరం వచ్చినప్పుడు ఆదుకోవాలి. దాదాపు 8 మంది రైతులు కూడా చనిపోయినారు. చనిపోయిన తర్వాత చేసేది ఏమీ లేదు. ఇప్పటికైనా నిద్రలేసి వైసీపీ ప్రభుత్వం తప్పకుండా రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. కాని పక్షాన దీన్ని ఇంకా తీవ్రంగా ఉధృతంగా చేసి రాబోయే రోజుల్లో కూడా ఇంకా నిరసన ర్యాలీలు అన్నీ కూడా చేపడతామని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై కిసాన్, జై హింద్, జై జనసేన. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ కేంద్రం వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మనోజ్ కుమార్ మాట్లాడుతూ జీవో నెంబర్ 77 వలన ప్రైవేట్ విద్యా సంస్థల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాట తప్పను మడమ తిప్పను అన్న నినాదంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన అనంతరం అనేక పర్యాయాలు తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకున్న సంఘటనలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. ప్రభుత్వం జీవో రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు కార్తీక్, చిన్న తదితరులు పాల్గొన్నారు. Go back, Anil Kumar. Go back, go back. Go back, go back, Anil Kumar. Go back, go back. Bharat Mataaki. Bharat జీవోని వెంటనే రద్దు చేయాలి. విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. పరిష్కరించాలి. విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. విద్యార్థుల కాల్గొండ జగన్ ప్రభుత్వం డౌన్ డౌన్ జగన్ డౌన్ డౌన్ జగన్ డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరులో టవర్ క్లాక్ సెంటర్ వద్ద నిరసన తెలియజేశాం. దీనికి గల కారణం ఏంటంటే మాట తిప్పం మనం తప్పం అని చెప్పి ఈ యొక్క రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినటువంటి జగన్ ప్రభుత్వం ఈ రోజు మాట తప్పి ఈరోజు విద్యార్థుల్ని నట్టేట్లో ముంచిన పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం పీజీ నుండి కేజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో ఈ రోజు ఏం చేశారంటే 77వ జీవోను విడుదల చేసి పీజీ విద్యార్థులకి జగనన్న విద్యా దీవెన కానీ
జగనన్న వసతి దీవెన కానీ విడుదల చేయము ప్రైవేట్ కాలేజీలో చదివే విద్యార్థులకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవోను పాస్ చేయడం చాలా అన్యాయం. ఈ రోజు మీరు మాట తప్ప మనం తిప్పమని చెప్పి ఈ రోజు మాట తిప్పి విద్యార్థులు నట్టట్లో ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఈ రోజు రాష్ట్రంలో అనేక విద్యారంగ సమస్యలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఇంతవరకు హాస్టల్స్ శాశ్వత భవనాలు లేవు. ఈ రోజు అద్దె భవనాల్లో నివసించాల్సిన పరిస్థితి ఈ రోజు హాస్టల్లో విద్యార్థులకు వచ్చింది. అనేక డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆన్లైన్ అడ్మిషన్ల మీద ఇంతవరకు స్పష్టత లేదు. ఇదేందని అడిగితే ఇక్కడ లోకల్ మంత్రి గారిని అడిగితే ఏమంటారంటే విద్యార్థులు అడిగితే చిల్లర రాజకీయాలు చేస్తారని చెప్పి విద్యార్థులు అడుగుతున్నారు. అయ్యా ఒకసారి అర్థం చేసుకోండి మంత్రి అనిల్ కుమార్ గారు, ఎవరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అనేది మీరు ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలుసా? ఒక్కసారి విద్యార్థులు మీరు చిల్లర రాజకీయాలు చేసేదనేది అనడం ఒక్కొక్కసారి కూడా కరెక్ట్ కాదు. దయచేసి చెప్తున్నాం, మీరు కానీ రేపు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో లబ్ధిదారులు ఇళ్ల పట్టాలను అందుకునేందుకు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్ మరియు కార్డు తప్పకుండా వెంట తీసుకుని రాగలరని గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో వార్డు వాలంటీర్లు, వీఆర్ఓలు, వార్డు ఇన్ఛార్జీలతో సబ్ కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు అందజేయడం జరుగుతుందని, గతంలో కేటాయించిన లబ్ధిదారులు కూడా అపార్ట్మెంట్ల వద్ద ప్రభుత్వం అందజేయ ధృవీకరణ పత్రాలు అందుకోవాలని సూచించారు. పేదలందరికీ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు కేటాయించిన లేఅవుట్ల నందు వారికి పట్టాలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొని పట్టాలు అందుకోవాలని కోరారు. ఈ సమావేశంలో గూడూరు తహసీల్దార్ లీలారాణి, గూడూరు మున్సిపల్ కమిషనర్ ఓబులేషు తదితరులు పాల్గొన్నారు. రండి, ఎన్ని పనులు ఉన్నా సరే రేపు ప్రోగ్రామ్ అయితే మీరు రావాలి పట్టాలి పంపిణీ కార్యక్రమం గురించి చెప్తారు. సో అదొక మీరు చూసుకుంటారు. చూసుకొని ఎటువంటి ఇది లేకుండా మీ హ్యాపీగా పట్టా డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. కన్సల్ట్ విఆర్ఓ దగ్గర పట్టాలన్నీ స్కాన్ చేసి మాకు పలానా దగ్గర పలానా ఇష్యూ ఉంది, లేదంటే ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నాయంటే ఓకే, మీరు నెక్స్ట్ వెళ్ళి మీ దీంట్లో వాలంటీర్స్తో తర్వాత మీ సచివాలయంలో మీరు. మరి మనకి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా గూడూరు అర్బన్ లేఅవుట్లో రేపు గౌరవ శాసనసభ్యులు అట్లాగే కలెక్టర్ గారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించి మరి అన్ని ప్రిపరేటరీ వర్క్స్కి సంబంధించి ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. మరి హౌసింగ్ వాళ్ళు హౌసింగ్ కన్సెంట్ లెటర్ కూడా రేపు తీసుకోవడం జరుగుతుంది. ఇమీడియట్గా పట్టా డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత లబ్ధిదారులు 3 ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ ఎంపిక చేసుకొని ఇమీడియట్గా ఇళ్ళ నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది. రేపు సెపరేట్ కౌంటర్లు కూడా పెడుతున్నాము. దాదాపు 10 వరకు కౌంటర్లు పెట్టి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా చేస్తాము. తర్వాత ఎటువంటి ఇష్యూస్కి తావు లేకోకుండా అన్ని రకాల ముందస్తు పటిష్ట జాగ్రత్తలతో ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారము చేయడానికి అందరము ఈరోజు ఈ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. కర్నూలు జిల్లాలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని ఎస్పీ ఫకీరప్ప పేర్కొన్నారు. అదనపు ఎస్పీలు గౌతమి సాలి, రాధాకృష్ణ డీఎస్పీలతో కలిసి కర్నూలులో 2020 నేర గణాంకాలు వెల్లడించారు. గతేడాదితో పోల్చితే నేరాలు తగ్గగా బాలలపై దారుణాల కేసులు, కరోనా సమయంలో అంతర్జాలం వినియోగం పెరగటంతో సైబర్ నేరాలు పెరిగాయని చెప్పారు. దొంగతనాలకు సంబంధించి రికవరీ పెంచాల్సి ఉందన్నారు. కరోనా నియంత్రణ విషయంలో పోలీస్ శాఖ సమర్థంగా పనిచేసిందన్నారు. బాలలపై లైంగిక దాడులకు పాల్పడే వారిపై రౌడీ షీట్లు తెరుస్తున్నామన్నారు. దిశ పోలీస్ స్టేషన్ ను ప్రారంభించి ప్రత్యేక వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేశామని, 195 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ పేర్కొన్నారు. 33 బాల్య వివాహాలను అడ్డుకున్నామని, 775 అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. మహిళా మిత్ర విధానాన్ని ప్రవేశపెట్టగా 158 మంది సమన్వయకర్తలు, 1209 మంది సభ్యులుగా పనిచేస్తున్నారన్నారు. సీసీటీవీ కమ్యూనిటీ ప్రాజెక్టు కింద జిల్లా వ్యాప్తంగా 15,662 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఆలయాలకు జియో ట్యాగింగ్ చేశామన్నారు.
ఇప్పుడు కొన్ని మారినాయి. ఈ ఇటీవల కాలంలో ప్రీ స్టాండ్ పాలసీ కొత్త వచ్చింది. దానికింద ముందు ఉన్న పరిస్థితులు ఎద్దుల బండి కనిపించినా మనం కేసు బుక్ చేశాం కాబట్టి దాని నెంబర్ ఆఫ్ కేసు ఎందుకు పెరిగిందంటే గుడ్ ఎన్ఫోర్స్మెంట్ ఆల్వేస్ కేసులు పెరుగుతుంటాయి. సో దాంట్లో డౌటే లేదు. గుప్తా గారు ఇంకా సార్ సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉంది సార్. అంటే సోషల్ అన్నీ చెప్పారు సార్ వాళ్ళు. ఆ ఏటీఎం కూడా చెప్పండి అన్నారు. కొత్త ఇసుక పాలసీ ప్రకారంగా కూడా డైరెక్ట్గా ఎన్నుకొలుతున్నారు. ఈరోజు కొత్తగా ఏమంటే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వచ్చింది కదా, ముందుకు మీకే వ్యాక్సిన్ వేస్తాము. కర్నూలు డిస్టిక్ పోలీస్ క్రైమ్ రౌండప్ 2020 భాగంగా అన్ని హెడ్లు ముఖ్యమైన హెడ్స్ కింద నమోదైన కేసుల గురించి ఒకసారి మనము డీటెయిల్గా చెప్పాలంటే, నమోదైన నేరంలో ఐపీసీ నేరంలో 8% తగ్గినాయి. స్పెషల్ అండ్ లోకల్ లాస్ కింద బికాజ్ ఆఫ్ అవర్ గుడ్ ఎన్ఫోర్స్మెంట్ 112% ఎక్కువ కేసులు నమోదైనాయి. అలాగే ఈ సంవత్సరంలో కోవిడ్ నేపథ్యంలో ఒక లాక్డౌన్ సమయంలో కోవిడ్ వైలేషన్స్ తర్వాత కూడా కొన్ని ఎన్ఫోర్స్మెంట్ భాగంగా మనము 6,563 కేసుని నమోదు చేయడం జరిగింది. తర్వాత ముఖ్యమైన ఒక హెడ్ అంటే బాడీలీ అఫెన్సెస్ అని మనం ఏం చెప్తాము, 23% తగ్గినాయి. థెఫ్ట్ 14% తగ్గింది. రికవరీ ఈ సంవత్సరంలో మనము ప్రాపర్టీ రికవరీ చేసింది 28%. పోయిన సంవత్సరంలో 44% రికవరీ ఈ రోజుకి పెరిగింది. వైట్ కాలర్ అఫెన్సెస్ కింద మనం చూస్తే చీటింగ్ కింద నమోదయ్యే కేసుల సంఖ్య గణనీయంగా తగ్గి 35% కేసులు తగ్గుముఖ పడినాయి చీటింగ్ కింద. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద 28% కేసులు తగ్గినాయి. కౌంటర్ ఫిట్ కరెన్సీ ఏముందో మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. ఇక మీదట సైబరాబాద్ పరిధిలో తాగి వాహనం నడిపితే ఐపీసీ 304 కింద కేసు నమోదు చేసి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చేస్తామని మందుబాబులకు వార్నింగ్ ఇచ్చారు సజ్జనార్. ఒక్కరోజే 402 మంది తాగి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్లు టెర్రరిస్టులతో సమానమంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన ఆయన ఈ వారం పాటు సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ ఉంటాయన్నారు. ట్రాఫిక్ ల్యాండ్ ఆర్డర్స్ తో ఏఆర్ తో పాటు ఎస్ఓటీ పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాల్గొంటారని వెల్లడించారు. తాగి రోడ్లపైకి వచ్చి డ్రైవ్ చేసేవారిని ఎవ్వరినీ వదిలేది లేదని వార్నింగ్ ఇచ్చారు సిపి సజ్జనార్. కాగా కరోనా సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిలిపివేసిన పోలీసులు తాజాగా మళ్లీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కరోనా సమయంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ఎలాంటి అనుమతులు లేవని ఇప్పటికే స్పష్టం చేసిన సైబరాబాద్ సిపి ఇప్పుడు మందుబాబులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు. ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా నోట్ డౌన్ చేసుకొని రెస్పెక్టివ్ ట్రైన్స్లో వాళ్ళు పంపించడం జరిగింది. అదేవిధంగా ఇయర్ ఎండ్లో ఫ్లడ్స్ టైంలో ముఖ్యంగా మైలార్దేవపల్లి ప్రాంతంలో పల్ల చెరువు, అప్ప చెరువు అక్కడ తెగిన సందర్భంలో పోలీస్ సిబ్బంది సిపి గారి నేతృత్వంలో ఎవాక్యుయేషన్ రిలీఫ్ ఎఫర్ట్స్లో ముందుండి చాలా వరకు ప్రాణ నష్టము మరియు ప్రాపర్టీ నష్టం జరగకుండా బందోబస్తు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఒక మంచి ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ కలిగించే విధంగా ముఖ్యంగా కొత్తూరు, మైలార్దేవపల్లి, కాటేదాను, తర్వాత గగన్ పహాడ్ వేరియస్ మీన్స్ నుండి మనకి వచ్చిన కంప్లైంట్స్ పోయిన సంవత్సరంలో 2383 అయితే ఈ సంవత్సరంలో 1811 పెటిషన్స్ రావడం జరిగింది. వీటిల్లో అన్నింటిలో కూడా మనము యాక్షన్ తీసుకొని చాలా వాటిల్లో వార్నింగ్ అది ఇచ్చి మనము పెటిషన్స్ క్లోజ్ చేయడం జరిగింది. కానీ కొన్ని పెటిషన్స్లో మాత్రం ఒక 176 పెటిషన్స్లో ఎఫ్ఐఆర్స్ చేయడం జరిగింది. అదేవిధంగా 302 మంది మీద పెట్టి కేసెస్ చేసి వాడి మీద నిఘా పెంచడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరినీ కూడాను రెస్పాండెంట్స్ని కౌన్సిలింగ్కి కూడా పిలిచి వాళ్ళకి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి సురేష్ ఫైర్. సినిమా సెట్టింగ్ లో డైలాగులు చెబుతూ కలరింగ్ కోసం రాజకీయాల్లోకి రావద్దని హితవు. పవన్ తో చెప్పించుకునే స్థితిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేరన్న మంత్రి అవంతి. ఇళ్ల పట్టాలపై సమస్య వస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలని లబ్ధిదారులకు సూచన. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందన్న బీజేపీ నేత కర్నాటి ఆంజనేయులు రెడ్డి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవినీతి ఆగడాలు ఎక్కువయ్యాయని వ్యాఖ్య.
కర్నూలు జిల్లాలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని ఎస్పీ ఫకీరప్ప. కర్నూలు 2020 నేర గణాంకాలు వెల్లడి. మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సైబరాబాద్ సిపి సజ్జనార్. తాగి వాహనం నడిపితే ఐపీసీ 304 కింద కేసులు నమోదు చేస్తామని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.